హలో! హాయ్ అండి. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఇది హానెస్ట్ రివ్యూ. చాలామంది మేము హెచ్1 మీద కన్సల్టెన్సీస్ ద్వారా యూఎస్ వద్దామనుకుంటున్నాము. లేకపోతే స్టూడెంట్స్ లాగా ప్లాన్ చేసుకుంటున్నాం యూఎస్ రావడం కోసం. అంటే ఇంకా ఫర్దర్‌గా మేబీ ఆల్‌మోస్ట్ 6 మంత్స్ తర్వాతనో, 1 ఇయర్ తర్వాతనో వాళ్ళకి మీరేమైనా సజెషన్స్ ఇస్తారా అన్నట్లుగా దాని గురించైతే ఈరోజైతే ఈ వీడియోలో చెప్దామనుకుంటున్నాను. ఇంకా దీని కింద కొన్ని కామెంట్స్ ఒస్తాయి. వద్దు అని చెప్తున్నారు. మరి మీరెందుకున్నారు అక్కడ అని జెప్పి. ఇలాంటి కామెంట్స్‌కి నేను పెద్దగా రియాక్ట్ అవ్వను. సో, ఇంకా అది వాళ్ళకే వదిలేస్తాను. అలాంటి కామెంట్స్ చేసేవాళ్ళు. ఒక ఒపీనియన్ చెప్పినప్పుడు ఇంకా వాళ్ళక్కడ ఉండకూడదు అని కాదు. సో, జెన్యూన్‌గా అసలిక్కడ ఎలా ఉంటది? ఎలా ఉన్నది ప్రెజెంట్ సిట్యుయేషన్స్ అనేసైతే ఈ వీడియోలో మీతో అయితే షేర్ జేస్తాను. మేబీ ప్రతిసారి కూడా నేను రావాలా? వద్దా? అన్నప్పుడు 2 టైప్స్ చెప్తూ ఉంటాను. అంటే వస్తే రండి, లేకపోతే లేదు. వస్తే ఇలా ఉంటది, రాకుంటే ఇలా ఉంటది అని జెప్పేసి. బట్ ఈరోజు మాత్రం కొంచెం మీకు నెగెటివ్‌గా అనిపియొచ్చు ఈ వీడియో. ఎందుకంటే ఒకటే పాయింట్ మీద ఆన్ ద పాయింటే మొత్తం వీడియో చెప్దాం అనుకుంటున్నాను. అండ్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ కంటే కూడా నేను రీసెర్చ్ చేసినటువంటి నేను ఇక్కడ ఉండి చాలామంది స్టూడెంట్స్‌ని చూస్తున్నాను కాబట్టి వాళ్ళెలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు అని జెప్పేసి. అండ్ స్ట్రగుల్స్ ఫేస్ చేయడం అనంటే వాళ్ళు యూఎస్‌కి చదువుకొని దానికి సంబంధించినటువంటి జాబ్ చేద్దాము అనే ఆలోచనతో వచ్చినా కూడా 1000లో 1 ఆర్ 2 పర్సన్స్‌కి వర్కౌట్ అయిందేమో ఐ డోంట్ నో గానీ, చాలామంది ఏదో ఒక చోట పని జేసుకొని ఇండియాకెళ్ళిపోయిన వాళ్ళున్నారు. నేను చాలా వీడియోలలో చెప్పాను. అంటే వచ్చి నష్టపోయారు అని నేను చెప్పను గానీ, వాళ్ళనుకున్నదైతే అసలెవ్వరికీ గూడా చాలా వరకు వర్కౌట్ అవ్వలేదు. సో, ఇంక అదంతా వేరే స్టోరీ. చాలా వీడియోస్‌లలో మీతో షేర్ జేశాను. బట్ ఈరోజు ఈ వీడియోలో ప్రెజెంట్ అసలు ఇక్కడ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయని జెప్పేసి నా హానెస్ట్ రివ్యూ ఉంటది. ఇది నెగెటివ్‌గా చెప్తున్నాను అనుకుంటే నేనేం చేయలేను. యూఎస్ గురించి నేను చెప్పినంత పాజిటివ్‌గా అసలెవరు గూడా చెప్పకుండొచ్చు. నేను జెప్పే పాజిటివ్స్ అంటే నా ఒపీనియన్స్ ఏమి కాదులెండి. ఆల్మోస్ట్ మనకన్నీ వర్కౌట్ అయితే చాలా పాజిటివ్‌గా ఉంటది. 2 రోజుల నుంచి ఈ రూమ్ నిండా ఈగలు. 2 ఈగలున్నాయి అసలు. నన్నొదలట్లేవు. ఈ వీడియో చుట్టే తిరుగుతూ ఉంటాయి. అవి నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. వీడియోస్ చూస్తున్న మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సరేలెండి. ఇంకా ఎవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. దానివల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతది. అలానే మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. సరే ఇంకా టాపిక్‌లోకెళ్ళినట్లయితే ప్రెజెంట్ యూఎస్ఏ రావాలా? వద్దా? స్టూడెంట్‌గా కానియండి, లేకపోతే కన్సల్టెన్సీస్ త్రూ వచ్చి ఇక్కడ జాబ్ ఎతుక్కోవాలి అని అనుకునే వాళ్ళ కోసం. ప్రస్తుతం అయితే నేను వద్దు అనే చెప్తాను. దానికి చాలా రకాల రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ చెప్పాలి అంటే అన్‌సర్టెనిటీ సిట్యుయేషన్స్ చాలా ఉన్నాయి. యూఎస్‌లో ప్రెజెంట్ బయటికి అంతగా ఎక్స్‌పోజ్ అవ్వకున్నా కూడా ఇక్కడ రెసిషన్ అనేది ఉంది. ప్రస్తుతం అంత ఇంపాక్ట్ కనిపించకపోయినా కూడా దాని యొక్క పర్సెంటేజ్ అనేది డే బై డే అనేది పెరుగుతూనే ఉంది. సో, అందువలన చాలా వరకు జాబ్స్ పోవడం కానియండి, లేకపోతే ఈవెన్ హౌసింగ్ మార్కెట్ లోపల పెద్దగా అంత మనకి కనిపియకపోవడం గానీ, అది కూడా డౌన్‌లో ఉండడం గానీ, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో, రెసిషన్ అనేది కొంచెం డే బై డే పెరుగుతుంది. సో, అన్‌సర్టెనిటీ సిట్యుయేషన్స్ చాలా ఉన్నాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మాస్ లే ఆఫ్స్. మాస్ లే ఆఫ్స్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ చాలా మందిని లే ఆఫ్స్ చేయడానికి రెడీగా ఉన్నాయి కంపెనీస్. అవన్నీ కూడా నేను స్క్రీన్ షాట్ తీశాను. అంటే నేను రీసెర్చ్ చేశాను ఈ టాపిక్ మీద. సో, అప్పుడు నేను చూసినయి మీకిక్కడ పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే క్రౌడ్ స్ట్రైక్ వాళ్ళు 5% వాళ్ళ యొక్క ఎంప్లాయీస్‌ని తీసేస్తున్నట్లు. మైక్రోసాఫ్ట్ కూడా థౌసండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్‌ని తీసేస్తున్నట్లు. మైక్రోసాఫ్ట్ అంతగా అనౌన్స్ చేయకపోయినా కూడా బ్లూంబర్గ్ వాళ్ళు వాళ్ళ నివేదికలో చెప్పినారన్నట్లు. అండ్ అదే విధంగా గూగుల్‌లో వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళకున్నటువంటి వర్క్ ఫోర్స్‌ని తగ్గిద్దామని అనుకుంటున్నారు అని చెప్పేసి, ఈవెన్ ఇంటెల్ కంపెనీ కూడా వాళ్ళకున్నటువంటి వాళ్ళలో ఒక 20% వరకు ఎంప్లాయీస్‌ని తీసేయాలి అని అనుకోవడము. ఈవెన్ పీడబ్ల్యూసీ అక్కడ కూడా వాళ్ళకున్నటువంటి దాంట్లలో ఒక 2%ని తీసేయడం అనుకోవాలి. అంటే ఒక 1500 నుంచి 2000 వరకు వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఎంప్లాయీస్‌ని తీసేయాలి అని అనుకోవడం. అండ్ అదే విధంగా ఫెడెక్స్‌లో కూడా ఎంప్లాయీస్‌ని తీసేస్తారని. అంటే అది జూలై నుంచి అక్టోబర్ మధ్యలో ఫెడెక్స్ నుంచి కూడా ఎంప్లాయీస్‌ని తీసేస్తున్నట్లుగా. అండ్ వాల్మార్ట్ ఓన్లీ కూడా ఎవరైతే హెచ్1బీ వాళ్ళు ఉన్నారో వాళ్ళని అంటే వాల్మార్ట్ అంటే ఓన్లీ చిన్న చిన్న జాబ్సే కావు కదా! దానికి కూడా ఐటీ సపోర్ట్ ఉండాలి కాబట్టి అందులోపల ఉన్నటువంటి హెచ్1బీ ఎంప్లాయీస్‌ని తీసేస్తున్నట్లుగా. అండ్ ఫెడెక్స్ అండ్ ఇది నార్త్ టెక్సాస్ నుంచి అండ్ డిస్నీ దాంట్లో కూడా వాళ్ళ యొక్క ఎంప్లాయీస్‌ని తీసేస్తున్నట్లుగా. సో, ఇలా
ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో కూడా వాళ్ళ యొక్క వర్క్ ఫోర్స్‌ని కొంచెం తగ్గించుకోవాలని చూస్తున్నారు. బయట అది రెసిషన్ రానియండి, వాటెవర్ ఇట్ ఈస్. ప్రతిసారి కూడా లే ఆఫ్స్ అనేది ఆటోమేటిక్‌గా ఉంటాయి కదా అనంటే, ఓకే. లే ఆఫ్స్ అనేది ప్రతిసారి ఉన్నా కూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇంకొంచెం దాని యొక్క పర్సెంటేజ్ అయితే ఎక్కువనే ఉంది అని చెప్పుకోవాలి. ఒకప్పుడు లే ఆఫ్స్ ఎక్కువగా ఉన్నా కూడా బయట జాబ్స్ అనేవి కొంచెం త్వరగానే దొరికేవి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా హస్బెండ్‌కి తెలిసిన వాళ్ళు ఒకతను వాళ్ళ ఫ్రెండ్ ఎప్పుడో హెచ్1 మీద వచ్చేసి ఇక్కడ ఉన్నారు. ఒక 8 మంత్స్ నుంచి జాబ్ లేదు. జాబ్ పోయింది. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ అంటే కంపెనీస్‌లలో ఏమన్నా ఉన్నాయా రిఫర్ చేయండి అని అడుగుతున్నారు. బట్ కంపెనీస్ కూడా పెద్దగా ఏమి యాక్సెప్ట్ చేయట్లేదు న్యూగా. అండ్ కొన్ని అంటే నేను బయట సెర్చ్ చేస్తున్నప్పుడు చాలామంది వాళ్ళ యొక్క ఒపీనియన్స్‌ని అంటే మేము క్యూఏ లాగా వర్క్ చేస్తాము. నేను ఆల్రెడీ మేనేజర్‌గా వర్క్ చేశాను. నా జాబ్ పోయింది. ఏమన్నా ఉంటే రిఫర్ చేస్తారా? అంటే ఇలా గ్రూప్స్ ఉంటాయి కదా! అందులోపల చాలామంది కొన్ని వేలల్లోనే యూఎస్‌లో ఉండేసి జాబ్స్ లేని వాళ్ళు జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే హెచ్1బీ మీద ఉన్నప్పుడు జాబ్ లేకపోతే ఒక 60 డేస్‌లోనే మనం న్యూగా జాబ్ చూపించాల్సిందుంటది. సో, అది కూడా వాళ్ళకి చాలా వరకు స్ట్రెస్ అన్నట్లు. బట్ ఎవరైతే డిపెండెన్సీస్ ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ నేను, మా హస్బెండ్ ఇద్దరం హెచ్1 మీదనే ఉన్నామనుకోండి. ఒకవేళ మా హస్బెండ్ జాబ్ గనుక పోతే వాళ్ళు నాకు డిపెండెంట్‌గా అయిపోవచ్చు. ఒకవేళ నా జాబ్ గనుక పోయిందనుకోండి నేను మా హస్బెండ్‌కి డిపెండెంట్‌గా ఎళ్ళిపోవచ్చు అన్నట్లు. ఇద్దరికీ హెచ్1బీ ఉంటే ఇది మంచి ప్లస్ పాయింట్. అలా కాకుండా ఓన్లీ హస్బెండే హెచ్1 మీద ఉండి జాబ్ పోతే అది చాలా మెంటల్ స్ట్రెస్ ఉంటది. అండ్ లేకపోతే ఓన్లీ వైఫే హెచ్1 మీద ఉండేసి జాబ్ పోతే అది కూడా మెంటల్ స్ట్రెస్సే అన్నట్లు. సో, ఇద్దరు హెచ్1బీ మీద ఉంటే మాత్రం కొంచెము ప్రాబ్లమ్ ఏముండదు. ఎందుకంటే నార్మల్ హెచ్1బీ వాళ్ళలాగానే ఉంటది వాళ్ళ లైఫ్ కూడా కాబట్టి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎవరికైనా ఆన్‌షూర్ ఆపర్చునిటీ వచ్చిందనుకోండి. సరే హెచ్1బీ మీదనే కానియండి, ఎల్1 మీదనే కానియండి. ఆన్‌షూర్ ఆపర్చునిటీ వస్తే మాత్రం అస్సలు వదులుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ మీరొచ్చి ఇక్కడ జాబ్ చేయడమే కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాబ్ చేస్తారు. ఎక్స్‌టెన్షన్స్ అవుతే అవుతాయి. లేకపోతే మళ్ళీ తిరిగి ఇండియాకెళ్ళిపోతారు కాబట్టి సో, ఆన్‌షూర్ ఆపర్చునిటీ వచ్చిన వాళ్ళు మాత్రం వదులుకోకూడదు. బట్ ఓన్లీ ఆపర్చునిటీస్ రాక కన్సల్టెన్సీస్ త్రూ వచ్చి యూఎస్‌కి వద్దామనుకున్నా, లేకపోతే ప్రస్తుతం స్టూడెంట్‌గా వద్దామనుకున్నా కూడా కొంచెం కొద్ది రోజులు మాత్రం దాన్ని పోస్ట్‌పోన్ చేసుకుంటేనే మంచిది. అండ్ ఇప్పుడేంటి ఆల్మోస్ట్ 3 సంవత్సరాల నుంచి ఇదే కదా అందరూ చెప్తున్నది. యూఎస్‌లో సిట్యుయేషన్స్ బాలేవని అంటే, ఒకప్పుడు కూడా ఇలానే ఉన్నా కూడా ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువగా ఉన్నట్లుగా ఉంది. అంటే బయట సిట్యుయేషన్స్ అది నేను చెప్తుంది కాదు. ఆల్రెడీ వాళ్ళు రీసెర్చ్ చేసి చెబుతున్నదే నేను చెప్తున్నాను. ఒకప్పటితో పోలిస్తే ఇంకొంచెం క్రిటికల్‌గానే ఉన్నాయి. నాకు బాగా ఐడియా ఉంది. ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను. నేనొక వీడియో పెట్టాను. షార్ట్ వీడియో పెట్టాను. మీరు ప్రస్తుతం యూఎస్ఏ రావాలనుకుంటే రండి. ఎందుకంటే మీది మాస్టర్స్ అయిపోయాక ఇంకొక 2 ఇయర్స్ పడతది కదా! అప్పటికి మేబీ సిట్యుయేషన్స్ అన్నీ కూడా చేంజ్ అవ్వచ్చు. బట్ ప్రస్తుతం వచ్చిన వాళ్ళకైతే పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఆ సిట్యుయేషన్స్ చేంజ్ అవుతాయని చెప్పేసి నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఒక షార్ట్ వీడియోలో పెట్టాను. ఆ వీడియో ఇప్పటికి కొంచెం వైరల్ అవుతూ ఉంది. అంటే ఇప్పటికి ఇంకొంతమంది చూస్తూ ఉన్నారు. వాళ్ళు కింద కామెంట్స్ పెడుతూ ఉంటారు. అంటే "ఏం మారుతది అస్సలే అక్కడ సిట్యుయేషన్స్ బాలేవు. మీరు స్టూడెంట్స్‌కి ఇంత లేనిపోనియి చెబుతున్నారు" అన్నట్లుగా కామెంట్స్ వస్తూ ఉంటాయన్నమాట. అసలు నేనెప్పుడు చెప్పాను వీళ్ళకి అని నేను ఒకసారి చూస్తే ఎలా ఉందంటే అది అంటే 3 ఇయర్స్ బ్యాక్ వీడియో ఇప్పుడు వాళ్ళు చూసి ఆ కామెంట్స్ పెడుతూ ఉన్నారు. సో, నాకనిపించిందన్నట్లు. అంటే యూట్యూబ్ అనేది చూడండి ఎంత మ్యాజిక్‌గా ఉంటదో అలా చాలా వీడియోస్ ఉన్నాయి. అంటే మనం ఎన్నో సంవత్సరాల క్రితం చేసిన వీడియోస్ కూడా ఇప్పుడు వైరల్ అయ్యి వాటికి కామెంట్స్ వస్తూ ఉంటాయి. అలా ఉంటది. సో, ఎవ్వరైనా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మధ్యలో వదలొద్దన్నట్టు. ఎందుకంటే ఏ వీడియో ఎప్పుడు చూస్తారో మనకు తెలీదు కాబట్టి. సో, జస్ట్ అంటే టాపిక్ వచ్చింది చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రెమిటెన్స్ ట్యాక్స్ అని చెప్పేసి అవ్వని ఇవ్వని అవి కూడా స్టార్ట్ చేస్తున్నారు. అంటే మనం సంపాదించింది అంతో ఇంత అంటే మళ్ళీ అవన్నీ మనం ఇండియాకి తీసుకెళ్ళాలి అంటే మళ్ళీ 5% కట్టాలి అని చెప్పేసి. సో, అంటే ఇలాంటివి కూడా కొన్ని ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టూడెంట్ యొక్క వీసాల గురించి కూడా చాలా రూల్స్ మారడం అండ్ వాళ్ళని చాలా స్ట్రిక్ట్‌గా చూడడం అండ్ వాళ్ళ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్‌ని చూడడము. అండ్ అదే కాకుండా ఆహ్, అండ్ ప్రతి చిన్నదానికి కూడా డిపోర్ట్ చేయడం, ప్రతి దానికి వాళ్ళ మీద నోటీసులు ఇవ్వడం ఇవి కూడా చాలా ఎక్కువగా అవుతున్నాయి. అంటే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇవన్నీ ఇంకా ఎక్కువగా అయ్యాయి. సో, ఇది కూడా ఒక సిట్యుయేషన్స్ అన్నట్లు. అంటే ఒకప్పటితో పోలిస్తే ఇంత వరస్ట్‌గా ఉన్నది అని చెప్పుకోవడం కోసం. అంటే తప్పు చేస్తే వదిలేస్తారా అంటే, అవన్నీ కూడా మరి పట్టే అంత తప్పులేమి రావు. చాలా చిన్న చిన్న మిస్టేక్స్ అయినా కూడా ఇప్పుడు వాటి మీద కొంచెం ఎక్కువగా ఇష్యూస్ జరగడం. అండ్ యూనివర్సిటీస్ లోపల గొడవలవ్వడం, యూనివర్సిటీస్ మారండి అని చెప్పడం. ఇది కూడా ఒక ఇష్యూసే అన్నట్లు. సో, ఇలాంటివి చాలా కూడా స్టూడెంట్ వీసాలకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్‌కైతే
1000లో ఒక్కరికి ఇద్దరికి తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరికి కూడా జాబ్స్ అయితే లేవు. నేను ప్రెజెంట్ కొంతమందిని చూసి నా తర్వాత నాకు వచ్చినటువంటి ఒక 2-3 పాయింట్స్ మీతో అయితే షేర్ చేస్తాను. మనం హెచ్-1బీ మీద ఉన్న వాటెవర్ ఇట్ ఈస్ ఇలా ఉన్నప్పుడు మనకి మనీ వచ్చినప్పుడు అంటే శాలరీస్ వచ్చినప్పుడు చాలా వరకు ఎక్కువగా సేవ్ చేయడానికే ట్రై చేయాలి. ఎందుకంటే థింగ్స్ ఏ రోజు ఎలా ఉంటాయో తెలీదు. సో, ఈ రోజు ఉన్నట్లుగానే రేపు ఉండకపోవచ్చు కాబట్టి ఆల్మోస్ట్ మనీ మాత్రం మంచిగా సేవ్ చేయడానికి ట్రై చేయాలి. అప్పుడే మీకు ఫర్దర్‌గా జాబ్ పోయినా కానియండి, లేకపోతే ఏదైనా ఇష్యూస్ క్రియేట్ అయినా కూడా మీకు ఇది బ్యాకప్‌గా ఉంటది కాబట్టి. సో, ఇది ఎప్పుడు వచ్చినట్టుగానే ఖర్చు చేసి, ఆ వచ్చే మనీ కోసం ఆల్రెడీ ఫుల్లుగా ప్లాన్స్ పెట్టుకొని, అసలు అంటే మంత్ ఎండ్ లోపల ఏం మిగలకుండా చేసుకున్నారనుకోండి, చాలా స్ట్రెస్‌గా ఉంటదన్నట్లు. సో, అందువల్లనే అంటే అన్ని లోన్స్ ఉన్నాయనుకోండి, వెంటనే జాబ్ పోతే ఏమవుతది? చాలా క్రిటికల్ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారు కాబట్టి, సో, మనకి బ్యాకప్‌గా మాత్రం కొంచెం మనీని మాత్రం ఎక్కువ సేవ్ చేయడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ మన స్టూడెంట్సే కానియండి, లేకపోతే కన్సల్టెన్సీస్ త్రూ రావాలి అని అనుకున్నా కూడా, అసలు మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అంటే మీరేం చదవడానికి వస్తున్నారు? లేకపోతే కన్సల్టెన్సీస్ త్రూ వచ్చేవాళ్ళు అంటే దేని మీద వర్క్ చేయడానికి వస్తున్నారు? ప్రెజెంట్ అసలు యూఎస్‌లో దానికి అసలేమన్నా మార్కెట్ ఉందా? ప్రెజెంట్ ఉంటే దాని మీద ఏమైనా జాబ్స్ ఉన్నాయా? మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయని సరిపోదు కదా! దాని మీద కూడా ప్రెజెంట్ మార్కెట్ బాగా రన్ అవుతుందా? లేదా? అండ్ వేటి మీద ఎక్కువగా రన్ అవుతున్నాయి అని కూడా చూసుకొని వస్తే బావుంటదని చెప్పి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యూఎస్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా పెరిగింది. ఒకప్పటితో పోలిస్తే విపరీతమైన కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిందని నేను చాలా వీడియోలలో చెప్పాను. మేమొచ్చిన తర్వాతనే మా హౌస్ యొక్క రెంట్ అనేది మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే 38,000 నుంచి 40,000 పెరిగింది. మళ్ళీ ఇంకొక 2 మంత్స్‌లో మళ్ళీ పెరగబోతుందని చెప్పేసి చెప్పారు వాళ్ళు. బట్ శాలరీస్ మాత్రం ఏమి కూడా పెరగలే. ఆల్మోస్ట్ $1 కూడా పెరగలే. బట్ ప్రైజెస్ మాత్రం రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతున్నాయి. బయట స్టోర్స్ లోపల ప్రైజెస్ అలానే ఉన్నది. హౌసింగ్ ప్రైజెస్ కూడా అన్నీ కూడా పెరిగిపోయాయి కాబట్టి. అంటే మనం డైలీగా ఉండేటటువంటి హౌస్ రెంట్ కానియండి, గ్రోసరీస్ అన్నీ కూడా పెరిగిపోయాయి కాబట్టి. సో, మీకు ఎంత ఇస్తున్నారు? అంటే కన్సల్టెన్సీస్ త్రూ వచ్చేవాళ్ళు అంటే ఎంతటో మీరు మాట్లాడుకునేది ఉంటాయి కదా! సో, అది కూడా ఒకసారి చూసుకోండి. అండ్ ఈవెన్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా మీకు స్కాలర్‌షిప్స్ వస్తున్నాయా? ఎందుకంటే ఖర్చులు పెరిగిపోయాయి కాబట్టి. అండ్ ప్రతి నెల మీరు ఇండియా నుంచి తెప్పించుకోవాల్సి ఉంటది. అండ్ ఒకవేళ మీరు ఇక్కడ ఏదో ఒక పార్ట్ టైమ్ జాబ్ చేద్దాం అనుకున్నా కూడా ప్రస్తుతం సిట్యుయేషన్స్ కొంచెం సహకరించకపోవచ్చేమో. ఎందుకంటే అది ఇది జరుగుతున్నాయి కాబట్టి. కొంచెం ఇల్లీగల్ వర్క్స్ కూడా వాటి మీద ఆశ పెట్టుకోకుండా ఉంటే మంచిది. సరే మీకు దొరికితే చేసుకుంటారేమో అది వేరే విషయం గానీ, బీ పాజిటివ్. బట్ దొరకకపోయినా మాకు పెద్దగా ప్రాబ్లమ్ లేదు అని అనుకునేటట్లుంటే అలా ప్రిపేర్ అయ్యయితే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎప్పుడు కూడా బ్యాకప్ ప్లాన్స్ అయితే ఒకటి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మనం ఎన్ని రోజుల వరకు ఉండగలం? అంటే మన జాబ్స్ ఎక్కడి వరకు ఉంది? సో, ఆ తర్వాత మనం ఇండియాకెళ్ళి ఎలా ఉండాలి? సో, అలాంటి బ్యాకప్ ప్లాన్ అయితే తప్పకుండా పెట్టుకుంటే బావుంటది. సో, ఓన్లీ ఇక్కడే మనం ఎన్ని రోజులని ఉంటాం అంటే సరే సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు సెటిల్ అవ్వచ్చు కానీ మనలాంటి వాళ్ళకంటే ఒపీనియన్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి కదా! సో, ఉన్నన్ని రోజులు మంచిగా సేవ్ చేసుకొని ఇండియాకెళ్ళాలి. అక్కడే ఎలాంటి ప్లాన్స్ పెట్టుకోవాలి. సో, అలాంటివి కూడా కొంచెం ముందుగానే మన హోమ్ కంట్రీలో ఫస్ట్ ప్లాన్ చేసుకొని, తర్వాత యూఎస్‌లో ప్లాన్ చేసుకుంటే బావుంటదని చెప్పేసి. నెక్స్ట్ వన్ వచ్చేసి కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారు అంటే తక్కువ కాలేజ్‌లో అంటే తక్కువ ఫీజు ఉన్నటువంటి ఏదో ఒక డబ్బా కాలేజ్‌లో జాయిన్ అవుదాము. ఓపీటీ అని అదని ఇదని చెప్పేసి ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అయితే అక్కడ గడిపేయొచ్చు కదా! సో, అక్కడ ఎక్కడ పార్ట్ టైమ్ జాబ్ చేసినా గూడా అంటే ఐ మీన్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏ రెస్టారెంట్స్‌లోనో, ఏ గ్యాస్ స్టేషన్‌లో పనిచేసినా మంచిగా డబ్బులొస్తాయి. ఇండియాలో ఒక సాఫ్ట్‌వేర్‌కి ఎంతొస్తాయో అంతొస్తాయి గదా! సో, ఆ ఆలోచనతో గూడా వచ్చేవాళ్ళు చాలామందున్నారు. సో, అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో వర్కౌట్ అవ్వదు కానీ, మేము ఓన్లీ కూడా చదువుకోవడం కోసమే వెళ్తున్నాం. ఆ చదువుకి సంబంధించిన జాబ్ కోసమే మేము వెళ్తున్నాము అనే వాళ్ళకి మాత్రం ఈ వీడియో వర్కౌట్ అవుతది. ప్రస్తుతం సిట్యుయేషన్స్ అయితే మీరనుకునే జాబ్స్ దొరుకుతాయి అన్నట్లుగా అయితే లేవు. సో, అంతే. బట్ మీ ఆలోచనలు వేరే ఉంటాయి చూసారా నేను చెప్పిన కదా! అంటే అంటే సాఫ్ట్‌వేర్‌లోనే వర్క్ చేయాలి. లేకపోతే వాళ్ళు చదివిన చదువుకే వర్క్ చేయాలి అనేవాళ్ళు కాకుండా ఓన్లీ పార్ట్ టైమ్‌గా చేసినా కూడా బానే వస్తాయి అనే ఆలోచన ఉన్నవాళ్ళు ఉంటారు చూసారా? సో, వాళ్ళది అది డిఫరెంట్ స్టోరీ. సో, ఈ వీడియో అయితే వాళ్ళ కోసమైతే కాదు. సో, ఇంతే అండి ఈ వీడియో. నాకు తెలిసిన వాటైతే నేను మీతో అయితే షేర్ చేశాను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్స్‌ని కూడా షేర్ చేయండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.